తెనాలి పట్టణంలో నిర్వహిస్తోన్న ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని 25వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక వార్డులో జరుగుతున్న పనులను వార్డులోని ప్రతి వీధిలో పరిశీలించారు. తెనాలి పట్టణంలో పురపాలక సంఘం చేపడుతున్న సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా 25వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. వార్డులోని ప్రతి వీధిలో మురుగు కాలువలో పేరుకుపోయిన పూడికలను తొలగింపు చర్యలు తీసుకోవడంతో పాటు వ్యర్థాలతో నిండిపోయిన కాలువలను శుభ్రం చేయించారు. ప్రధాన కాలువలపై బండలు తొలగించి స్కెల్టన్ని తీయించారు. అంతేకాకుండా నీటిపారుదలకు అడ్డంకిగా మారిన ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడి వ్యర్థాలు వేయవద్దని సూచించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ పట్టణంలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు పురపాలక సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 25 వార్డులోకి స్పెషల్ డ్రైవ్లో భాగంగా రావడం జరిగింది. అలానే 25 వార్డులోకి వచ్చేసి సిల్ట్ అనేది బాగా ఉంటానా ఆ కాలువ నీళ్ళు అక్కడ ఆగిపోవడం జరిగింది. అవన్నీ కల్వర్ట్ల దగ్గర కానివ్వండి, ట్రైన్స్లో కానివ్వండి సిల్ట్ తీపిస్తూ జరుగుతుంది స్పెషల్ డ్రైవ్లో. అలానే ప్రజలందరూ చెప్పేదంటే ఎలాంటి వ్యర్థాలు అనేది చెత్త అనేది డస్ట్బిన్కి వేస్తేనే బాగుంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని వేస్ట్ ఏమైతే ఉన్నాయో అవన్నీ డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్కి అందించాలని కోరుతున్నాను. అలానే ఈ వార్డుకి వచ్చేసి అంతా బాగానే ఉందిలే, కానీ ట్రైన్స్ అనేది అక్కడక్కడ ఆగిపోవటం జరిగింది సిల్ట్ మూలాన. అది వెంటనే మేము తీపిస్తూ జరుగుతుంది. అలానే ఈ శానిటేషన్లో భాగంగా మా అధికారులు కానివ్వండి, అలానే మన మున్సిపల్ సిబ్బంది కానీ, అలానే ఈ సచివాలయం సిబ్బంది అందరం వచ్చి ఈ శానిటేషన్లో భాగంగా ప్రతిరోజు అన్ని వార్డులు 40 వార్డుల్లో కానీ కొన్ని వార్డులు అయినాయి, ఇంకా కొన్ని వార్డులు చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా సిల్ట్ విషయంలో మట్టికి తప్పకుండా చేస్తాము. అలానే కొన్ని అభివృద్ధి పనుల్లో భాగంగా కొన్ని చోట్ల అక్కడ రోడ్స్ వేయటం కూడా జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఏ వార్డులో ఏ సమస్య ఉందో తెలుసుకొని అవి కూడా త్వరలోనే పరిష్కరిస్తాను. మరి మున్సిపల్ పారిశుద్ధ్యం మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గారు తాడిపోయిన రాధిక గారు మరి వార్డు మొత్తం తిరుగుతూ ఎక్కడెక్కడ కలవట్ల కింద షిల్ట్ పేరుకుంది, ఎక్కడెక్కడ కాలువలో బాగోలేదు, మరి శానిటేషన్ మీద ప్రతి రోడ్డు తిరిగి మరి ఎక్కడెక్కడైతే ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి ఆ సమస్యలను వెంటనే పరిష్కారం అయ్యే మార్గం ఉంటే వెంటనే చేయటం, లేదంటే కొంచెం ఏదైనా పెట్టాల్సి ఉంటే నెక్స్ట్ కౌన్సిల్లో పెడతామని చెప్పారు. మరి మన అట్లానే ఈ 25వ వార్డు ప్రజలు కూడా కాలువల్లో ఈ పడితే వేసి కాలువలకు అడ్డం పడకుండా ఉంటే చక్కగా డ్రైన్ వాటర్ వెళ్తూ ఉంటుంది. అవి నిలబడ్డగా ఏదైనా వేసిన కాంచి ఏవైతే స్టక్ అయిన కాంచి దోమల ఉత్పత్తి పెరిగి మరి మనకు అనేక అంటు రోగాలు వస్తాయి. కాబట్టి దయచేసి 25వ వార్డు ప్రజలు కూడా మనం కూడా మరి మున్సిపాలిటీ వాళ్ళకి సహకరించి మరి కాలువల్లో ఈ పడితే వేయకుండా ఉంటారని చెప్పి మనవి చేసుకున్నాను. అట్లానే ఈ రోజున మరి 25వ వార్డుకి సంబంధించి ప్రధానంగా వాటర్ ట్యాంక్ కృష్ణ బొమ్మలు దాటిన తర్వాత షిల్టులో తీయటం జరుగుతుంది. మరి చూస్తే చాలా ఎత్తున పేరుకుపోయింది. ఎక్కడికక్కడ కలవట్లు అట్లానే కాలువలు తీస్తూ వస్తున్నాం. దయచేసి ఈ ప్రాంత ప్రజలు కూడా సహకరిస్తారని చెప్పి మనవి చేస్తాం.